నేను నరసింహ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిని. అయితే మొన్న బాలాపూర్లో జరిగిన ఒక సంఘటన, ఒక గిరిజన బిడ్డ అయినటువంటి పవన్ను కొంతమంది మాట్లాడదామని పిలిపించి అతని మీద కత్తులతోని దాడి చేసి చంపడం జరిగింది. ఎందుకు ఏం జరిగిందని ఇక్కడ మేము కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి కేసీ తండకు వచ్చి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతోటి తండా వాసులతో మాట్లాడితే ఏదో ప్రేమ వ్యవహారం అని ఏదో సెటిల్మెంట్ జరిగింది, అయిపోయింది. ఆ బాబు కూడా ఎవరితో మాట్లాడుకుంటే ఆయనంతకు ఆయన మామూలుగానే ఉన్నాడు. అయితే వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఒక గిరిజన అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఒక విషయాన్ని జీర్ణించుకోలేక మాట్లాడదామని పిలిపించి మోసం చేసి క్రూరంగా కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. నిన్న ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఒక హైడ్రామా మధ్యలో వాళ్ళను ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ బాడీని తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ అది చేయడం జరుగుతుంది. అయితే ఈ చంపడాలు, ఈ దొంగతనంగా ఈ మోసం చేయడాలు ఆపాలి. ఎందుకనంటే మొన్న మెడికో ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక గిరిజన బిడ్డ ఆమె కూడా, పవన్ కూడా ఒక గిరిజన బిడ్డ, మొన్న మున్ననూరులో ఒక చెంచు గిరిజన బిడ్డ. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? గిరిజనులు ఎస్సీ ఎస్టీలు చదువుకోవద్దా, ఎదగొద్దా? ఏమైనా సమస్యలు ఉంటే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇలా పవన్ అనే ఒక యువకుడు, మంచి భవిష్యత్తు ఉన్న యువకుడిని అన్యాయంగా చంపేసారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం కాబట్టి ఇక్కడున్న కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ రాములు గారు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, హోంమంత్రి గారు, సీఎం కేసీఆర్ గారు మీరు స్పందించాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మర్డర్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చే బెనిఫిషియరీ ఎట్లా వస్తున్నాయి, అవి సరిపోదు. ఈ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలి, 3 ఎకరాల పొలం ఇవ్వాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణతో డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ కనుక నెరవేరకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. గిరిజన సంఘాలతో కలుపుకొని ఈ ఒకవేళ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు వచ్చి స్పందించి కుటుంబాన్ని పరామర్శించి ఈ న్యాయానికి కనుక పూనుకోకపోతే ఎమ్మెల్యే గారిని కల్వకుర్తి నియోజకవర్గంలో తిరగనివ్వము. మీరు గిరిజన హరిజన వ్యతిరేకులుగా చాటింపు వేస్తాము. ఈ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల పొలం ఇచ్చేంత వరకు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సపోర్ట్ చేస్తుందని, మిగతా గిరిజన సంఘాలు కూడా మాతో పాటు కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాము.